నమస్తే. మనం గన్ పార్క్ దగ్గర ఉన్నాం. చాలా మంది నాయకులు, ఉద్యమకారులు అందరూ వచ్చిపోతా ఉన్నారు. ఇక్కడ ఉస్మానియా గడ్డ వేదికగా చాలా పోరాటాల్లో పాల్గొన్నటువంటి కోట సీనన్న మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తేనే. ఏమంటావన్నా, ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం? వాళ్ళ త్యాగాలు, మీతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు కొందరు చనిపోయారు, కొందరు ఉన్నారు. అనేక ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో భావోద్వేగంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏమంటావు అన్న? తప్పకుండా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ 60 ఏళ్ళ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేయడానికి కోసం ఇలా ఆ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి నాయకుడిగా చాలా భావోద్వేగాలు ఉంటాయి ఈ అమరుల స్తూపం దగ్గరికి వచ్చినప్పుడు. ఎందుకంటే ఆ అమరులంతా కూడా మన రక్త సంబంధికులే, మన వాళ్ళే. మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన భవిష్యత్ తరాల కోసం వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించినటువంటి వీరులు కాబట్టి ఇలా చరిత్రలో వాళ్ళు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గటువంటి స్థానం వాళ్ళది. కాబట్టి ఈ నేల ఆకాశం ఉన్నంతకాలం అమరుల త్యాగాలను స్మరిస్తూనే ఉంటుంది ఈ నేల, తెలంగాణ నేల. కాబట్టి ఈ గడ్డపైకి వచ్చినప్పుడు ఒక భావోద్వేగంతో పాటుగా మన తనవంతా పులకించిపోతుంది. ఎందుకంటే ఆనాటి ఉద్యమ స్మృతులు, జ్ఞాపకాలు, పోరాట రూపాలన్నీ కూడా నెమరేసుకునేటువంటి ఆలోచనలన్నీ మెదడంతా తిరుగుతూ ఉంటుంది అట్లా. కాబట్టి అమరులు చిరస్మరణీయులు, అమరులు ఆదరమరులు, వాళ్ళు ప్రజా మృత్యుంజయ వీరులు. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ మన మధ్యలోనే ఉంటారు. వాళ్ళు చిరకాలం చిరస్థాయిలో నిలిచిపోతారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే కలలు కన్నారో ఈ తెలంగాణ రాష్ట్రం రావాలని, ఈ వచ్చిన తెలంగాణలో అట్టడుగు ప్రజలందరికీ, అన్ని వర్గాల ప్రజలందరికీ సమన్యాయం దక్కాలని ఏదైతే కలలు కన్నారో ఆ కలలు కన్నటువంటి తెలంగాణను నిర్మాణం చేయడమే వాళ్ళకి ఇచ్చేటువంటి ఘనమైన నివాళి. సేన్న ఇక్కడ ఒకటి మెయిన్, మనం తెలంగాణ తెచ్చుకున్నామంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడు సరే పక్కకు పెడదాం, జనాలకు వచ్చినాయా రాలేదని అది పెద్ద డిస్కషన్. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత 2 గవర్నమెంట్లు వచ్చినాయి. ఒక గవర్నమెంట్ 10 సంవత్సరాలు పాలించింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గర దాకా వస్తుంది ఈ గవర్నమెంట్. నిజంగా మనం అనుకున్నటువంటి అమరవీరులకు కావచ్చు, లేదా అమరవీరుల కుటుంబాలకు కావచ్చు, ఏమైనా గుర్తింపు లభించిందా? వాళ్ళ త్యాగానికి ఏ ప్రభుత్వంలో ఇంతవరకు నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల్లో కూడా వీళ్ళు కూడా పెద్ద ఇచ్చింది ఏం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏమంటారు? నాకు వాళ్ళు మర్చిపోతున్నాం, అసలు ఉద్యమకారులనే మర్చిపోయే రోజులు వస్తున్నాయి. ఏమంటారు? అంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యమకారులను కానీ అమరవీరులను కానీ మర్చిపోయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. అంటే 1200 మంది అమరవీరులు అని చెప్పినటువంటి గత పాలకులు 450 మందినే అమరవీరులుగా గుర్తించినటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి మరి మిగతా వాళ్ళంతా ఎవరు? మీరు వేదికల మీద చెప్పారు కదా. కాబట్టి అలా దాన్ని ఒకసారి మళ్ళీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. జరిగిందా? ఎవరికైనా అమర కుటుంబాలకు అన్యాయం జరిగిందా? ఎందుకు ఆ సంఖ్య ఒకేసారి సగానికి పడిపోయింది? దాన్ని పూర్తిగా లోతుగా పరిశీలించాల్సినటువంటి బాధ్యత అయితే, సమీక్ష చేయాల్సిన బాధ్యత అయితే మా ప్రజాప్రభుత్వం పరిణతి. రెండోది, ఉద్యమకాలను నాటి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు, గౌరవించలేదు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులను చూపెడతా ఉన్నారు. ఆ పార్టీలో కాకుండా ప్రజా ఉద్యమాల్లో, విద్యార్థి ఉద్యమాల్లో చాలా మంది పనిచేశారు. ఎవరిని పట్టించుకున్నారు మీరు? కాబట్టి మీ పార్టీలో ఉన్నటువంటి మీ చెంచాలను, మీకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని కాదు కదా. విద్యార్థి ఉద్యమంలో, ప్రజా ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది, చేస్తుంది కూడా. గతంలో మొన్నటిసారి మనం చూసాం, కవులని, కళాకారులని, వివిధ రంగాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవించుకున్నటువంటి స్థితి చూసాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా మాలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సముచిత స్థానం, నమ్మకం ఉందా అన్న? అసలు కనీసం గత 10 ఏళ్లలో అయినా ఓయూకి సంబంధించిన 1-2 లీడర్లకు మంచి పదవులు ఇచ్చారు, వాళ్ళకు కార్పొరేషన్ పొజిషన్ ఇచ్చారు, కానీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో మీలాంటి నాయకులు కావచ్చు చాలా మంది ఈ యొక్క ఓయూ వైపు చూస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి చాలా మేధావులు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళకి కనీసం న్యాయం జరుగుతుందా? గత ప్రభుత్వంలో జరగలేదు, ఇప్పుడైనా న్యాయం జరుగుతుందా అని ఆశతో చూస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఉంది. గత ప్రభుత్వము దాని వయసు ఎంత? 25 సంవత్సరాలు. దాంట్లో ఉన్నటువంటి నాయకులు ఎంతమంది చెప్పచ్చు మనం. కానీ మా ప్రభుత్వం, ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో, పార్టీ చాలా పెద్ద పార్టీ. అది ఇలా దేశవ్యాప్తంగా మా పార్టీ నాయకత్వం కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ మా పార్టీ నాయకత్వాన్ని చాలా మంది సీనియర్స్ ఉంటారు. ఈ సీనియర్లు కానీ, ఇక యువ నాయకులు కానీ, కొత్తగా వస్తున్న నాయకత్వం కానీ, వీళ్ళందరికీ అవకాశాలు అంటే చాలా పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో అందరికి ఒకేసారి అవకాశాలు రావు. ఖచ్చితంగా మాలాంటి వాళ్లకు, ఉద్యమకారులకు ఖచ్చితంగా సముచిత స్థానం ఉంటదనేది మాకు విశ్వాసం ఉంది. మా నాయకుల మీద పోరాటం చూసలే 10 ఏళ్ళుగా మీరు కేసీఆర్ మీద కొట్లాడారు, ఆ పోరాటం కనిపిస్తలేదా? ఇంకా అంతకుమించి వాళ్ళకి ఏం కావాలి? అందుకనే అంటున్నాం కదా, మేము కూడా అడుగుతా ఉన్నాం, మా నాయకులను అడుగుతా ఉన్నాం, మా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, మా మంత్రులను అడుగుతా ఉన్నాం, అందరిని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మాకు
కార్పొరేషన్ చైర్మన్లు కావాలి, లేదా ఇంకేదైనా మాకు సముచితంగా ఉండేటువంటి పదవుల్ని ఇవ్వాలనే దాన్ని మొన్న మీనాక్షి నటరాజన్ గారిని కూడా మేడం గారిని కూడా కలిసినప్పుడు విన్నవించడం జరిగింది. మా మిత్రులు సోదరులందరూ కూడా ఖచ్చితంగా అందరినీ అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ సెకండ్ లిస్ట్లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి విద్యార్థి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన ఉన్నటువంటి వాళ్ళే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి విద్యార్థి నాయకులుగా ఉన్నారు కాబట్టి, నాలాంటి వాడు ఇంకా మిగతా వాళ్ళందరూ మిత్రులందరూ సోదరులంతా ఉన్నారు కాబట్టి, దీంట్లో ఎవరికో కొద్ది మంది కన్నా ఫస్ట్ పేజ్లో ఇప్పుడు ఖచ్చితంగా మాకు ఈ సెకండ్ లిస్ట్లో ఇవ్వాలనేది మేము ప్రభుత్వ పెద్దల్ని అడుగుతూనే ఉన్నాం. ఖచ్చితంగా ఆ దిశగా పెద్దలు కూడా కొంచెం సానుకూలంగానే చెప్పడం జరిగింది. వస్తుంది ఈ లిస్టులో 2-3 అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ దఫా కాకుండా ఇంకో దఫా అయినా ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది అనేది మాకు విశ్వాసం. ఉస్మానియా గడ్డ నాయకునిగా, ఉద్యమకారునిగా మీ మీద ఇంకో బాధ్యత కూడా జనం పెట్టబోతా ఉన్నారు. సరే తెలంగాణ వచ్చింది, సరే జాబ్లు వచ్చినాయి, ఐటీ వచ్చినాయి, వివిధ పరిశ్రమలు వచ్చినాయి అనుకుందాం. ఆ వచ్చిన దానిలో కూడా తెలంగాణలోని వాటా ఎంత అనే ప్రశ్న వస్తుంది. మీరు దీనిపైన ఏమంటారు? 80% ఇక్కడ ఉన్న తెలంగాణ బిడ్డకు న్యాయం జరగాలంటే 80% రిజర్వేషన్లు రావాలి కర్ణాటక తరహాలు అని చెప్పేసి వాదన వినిపిస్తుంది. దీనిపైన మీరు ఏమంటారు? ఎస్, ఖచ్చితంగా జరగాల్సిందే. ఈ నేల అంతా కొట్లాడిందంతా కూడా మనకు న్యాయం దక్కాలని, మన గడ్డ మీద మనం పరాయి బిడ్డలుగా బతుకుతున్నటువంటి స్థితి ఉందనేటువంటి దాంట్లోకెళ్ళి ఈ పోరాటం వచ్చింది. కాబట్టి ముఖ్యంగా 16 జీవో లాంటిది కానీ, నీళ్లు నిధులు నియామకాలు కానీ, నియామకాలలో మన వాటా దక్కకపోవడం కానీ, అన్ని రంగాలలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఈ పోరాటం వచ్చింది. కాబట్టి మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న చాలా మంది నుంచి కూడా వస్తూ ఉంది. అది న్యాయమైన డిమాండ్. కానీ ఇక్కడ ప్రజలు గమనించాల్సింది, ఈ సంవత్సరన్నర కాంగ్రెస్ ప్రజాపాలనలో ఎక్కడ అన్యాయం జరిగింది? జరగలే కదా. 10 ఏళ్ల విధ్వంసాన్ని మీరు మన గమనించాలి. పిల్లలు జొమాటోను ర్యాపిడో నడుపుకున్న మనోళ్ళు ఉంటే వాళ్ళ ఐటీ కంపెనీల పేరు తెచ్చాము, ఈసీఎం కావచ్చు కదా, సేమ్ ఐటీ తెచ్చాము, ఇంకో పరిశ్రమ తెచ్చాము చెప్తా ఎవరికి జాబ్లు దాని కారకులు ఎవరు? ఈ తెలంగాణ నేలపైన లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి 10 ఏళ్లు పరిపాలించినటువంటి పాలకులు ఎందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయినారు? మా ప్రజాప్రభుత్వం చూడండి, సంవత్సరాల కాలంలోనే లక్షల వేల కోట్ల రూపాయలని ఇలా తీసుకొచ్చేసి పెట్టుబడులు పెట్టిపిచ్చేసి ఇక్కడ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తూ మొత్తంగా ఒక ఐటీ హబ్గా మార్చేసి ఇక్కడే మన బిడ్డలందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి, విద్యార్థులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితిని ఇలా ముఖ్యమంత్రి గారు కానీ మా శ్రీధర్ బాబు సార్ కానీ చాలా తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. అది మీరు గమనించే ఉంటారు. కాబట్టి గత పాలకులు ఏం చేశారు? వాళ్ళ కుటుంబాలను ప్రయోజనాలను లాభాలు పొందేటువంటి దిశగా వాళ్ళు ప్రయత్నం చేసేళ్ళు, వాళ్ళ కుటుంబంలో నియామకాల కోసం ప్రయత్నం చేసేళ్ళు. కానీ ఇలా విద్యార్థి సమాజానికి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అందరూ కూడా ఉపాధి కల్పించేటువంటి పరిస్థితిని వాళ్ళు చూడలేదు. కాబట్టి స్థానికంగా 10 ఏళ్ల పాలనలో వాళ్ళు పరాయి రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కొనసాగించారు. గతంలో మనం తెలంగాణ ఉద్యమం వచ్చి రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆ పాలన మనం చూసినాం కదా. మళ్ళీ తెలంగాణ వచ్చింది కానీ ఇంకా ఆంధ్రలో పెత్తనమే సాగుతుంది, లేకపోతే ఆంధ్ర పెట్టుబడిదారుల పెత్తనమే సాగుతుంది, లేకపోతే ఇంకో వేరే రాష్ట్రం వాళ్ళు ఇక్కడ వచ్చి ఆధిపత్యం కొనసాగిస్తున్నారని మనం మాట్లాడుకున్నాం, బాధపడ్డాం. ఏది కేసీఆర్ ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఏమి లేవు. తెలంగాణ బిడ్డలకే మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 2 సంవత్సరాల్లో మారిందంటారా? మారింది, ఇంకా మారుతుంది. ఆ ఆధిపత్యం ఏదైతే ఉందో, వేరే రాష్ట్రాల ఆధిపత్యం ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా సముచితంగా తుడిచేసి ఈ తెలంగాణ బిడ్డల్ని ఆత్మగౌరవంతో ఈ రాష్ట్రం ఏలుకునే దిశగా అన్ని రంగాలలో, విద్యా ఉద్యోగ అన్ని రంగాల్లో, పెట్టుబడులు, రాజకీయ రంగాల్లో కావచ్చు, ఇంకా పరిశ్రమ రంగాల్లో కావచ్చు, అన్ని రంగాల్లో, వ్యాపార రంగాల్లో అందరినీ తెలంగాణ బిడ్డల్ని ఎదిగించేటువంటి స్థితి ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందు తీసుకుపోతా ఉంది. అంటే మీరు స్కిల్ యూనివర్సిటీ కాబట్టి అలాంటివి పెడతా ఉన్నారు. ఇక్కడ మెయిన్ మాట్లాడుకోండి, తెలంగాణ వచ్చింది భాష చాలా ఇంపార్టెంట్. తెలుగు, మనం ఉన్న తెలుగు, దానికి అన్యాయం జరుగుతూ ఉంది. హైయర్ ఎడ్యుకేషన్ ఆ క్రెడిట్స్ కూడా తగ్గిస్తుందని చెప్పేసి మన కాసిం సార్ లాంటి వాళ్ళు సభలు పెట్టడం చెప్పడం జరిగింది. అంటే తెలంగాణలో తెలుగు ముఖ్యమని ఆ సీఎం చెప్తాడు, ఈ సీఎం చెప్తాడు, ఆ హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ కూడా తెలుగులో వస్తాయి. కానీ చివరికి చూస్తే మాత్రం తెలుగుకి ఇచ్చే ప్రాధాన్యత మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. మీరు ఏమంటారు దీనిపైన? అయితే ప్రాథమిక విద్యలో మనకు తెలుగు ఉన్నప్పటికీ, మనకు ఇంటర్మీడియట్ విద్యలో వచ్చేసరికి, సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన ఇంటర్మీడియట్ విద్యకు వచ్చేసరికి విద్యార్థి సమాజం మెజార్టీగా అంటే ఈ లాంగ్వేజ్లో తీసుకున్న తెలుగు ఆప్షన్ ఉండడంతో, తెలుగు సంస్కృత అనడంతో విద్యార్థులందరూ కూడా మెజార్టీగా మీరు చూడండి సంస్కృత తీసుకుంటున్నారు. దానితోటి సంస్కృత వైపుగా మిగతా విద్యార్థులందరూ కూడా స్కోరింగ్ కోసం అంటామా, ఇంకేం కోసం అంటామా, దాన్ని అటువైపుగా టర్న్ అయింది స్థితి అది. కాబట్టి అట్లా ఇలా సంస్కృతాన్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి, దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇలా ప్రభుత్వం పైన వచ్చింది. ఆ క్రమంలోనే జరిగింది తప్పితే
ఇదేదో మొత్తంగా తెలుగు భాషను మన తెలంగాణ భాషను తీసేసేటువంటి ప్రయత్నం కాదు. మనం మాట్లాడుకుంటుంది ఇప్పుడు తెలుగులోనే, మీరు నన్ను ప్రశ్న అడుగుతుంది తెలుగులోనే. తెలుగు ఎప్పటికీ తెలుగుగానే ఉంటుంది. తెలుగు మన రాష్ట్ర భాష, మాతృభాష. ఇది ఖచ్చితంగా మనం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తగ్గించేది లేదు. అంటే ఇప్పుడు యూనివర్సిటీలలో ఈ క్రెడిట్స్ తగ్గించడం వల్ల ఇబ్బంది కాదు, తెలుగు చెప్పే అవర్స్ తగ్గిపోతాయి. అంటే క్రెడిట్స్ మీన్స్ అవర్స్, వారంకి ఇన్ని గంటలు చెప్పాలని ఒక రూల్ ఉంటుంది. సో ఇప్పుడు 22 నుంచి 16కు 15 తీసుకొస్తే ఆ తెలుగు భాషను ఇంకా విద్యార్థులకు బోధించడంలో తక్కువైపోతాయి కదా. అంటే లాంగ్వేజెస్ కానీ కొన్ని డిపార్ట్మెంట్లు, ఇప్పుడు మనం ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీలో చూసినప్పుడు చాలా డిపార్ట్మెంట్లు ఆర్ట్స్ కాలేజీలో ఆర్ట్స్లో ఉండే. అప్పుడు ఉన్నప్పుడు ఈ లాంగ్వేజ్ అవన్నీ కోర్సులు ఇప్పుడు లేవు. చాలా మటుకు అంటే విద్యార్థులు దాన్ని తీసుకోవడంలో ఆసక్తి చూపకపోవడంలో ఇంకా రకరకాల సమస్యలు ఉండొచ్చు. దాని బేస్ నుంచి వెళ్ళి ఉద్యోగ అవకాశాలు లేనప్పుడు రకరకాల వాళ్ళ మార్గాలు ఎంచుకొని పోయినటువంటి పరిస్థితి. కాబట్టి దానికి ఉన్నటువంటి విద్యార్థి ఆసక్తిని బట్టే ఇలా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్పితే ఏదో ఇక్కడ తెలుగు భాషకు కానీ తెలంగాణ భాషకు కానీ నష్టం చేకూర్చేటువంటి పని ఈ రోజుల్లో ఏ విద్యార్థి కూడా నేను తెలుగు చదువుతానే ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. కానీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రపంచీకరణలో మొత్తంగా సమాజం టెక్నాలజీ రంగంలో దూసుకుపోతా ఉన్నది. మొత్తంగా సాంకేతిక రంగం అంతా ప్రపంచం అంతా ముందు కూరుకుతా ఉంది. కాబట్టి దాన్ని అందిపుచ్చుకోవాలంటే ఆంగ్ల భాష కూడా చాలా మనకు అవసరం. మన మాతృభాషను చూసుకుంటూనే, దీన్ని గౌరవించుకుంటూనే ఇలా ఆంగ్ల భాష కానీ హిందీ కానీ వాటన్నిటి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వాటితోటి ఇలా మనం విశ్వవ్యాప్తంగా మనం కూడా ఎలా కాపాడుకుంటాం, మన తెలుగుని ఎలా కాపాడుకుంటాం, మన విద్యార్థులకి బోధించలేటువంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఎలా కాపాడుకుంటాం? ప్రాథమిక విద్యలో తెలుగే ఉంది కదా, సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ వరకు తెలుగు భాష కొనసాగుతూనే ఉంది. దాన్ని ఏం తీసేయలే కదా. లాంగ్వేజ్ పండితులు అందరూ ఉన్నారు, తెలుగు పండితులు అందరూ ఉన్నారు కదా. కాకపోతే ఉన్నత విద్యకు వచ్చేసరికి ఏంటంటే దాన్ని తీసుకోవడంలో ఆసక్తి చూపడంలో విద్యార్థులు లేరు. కాబట్టి రకరకాల కొత్త కోర్సులు వచ్చినాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు ఏ రకమైనటువంటి కోర్సులు అవసరం ఉంది, సమాజానికి అవసరం ఉంది, వాళ్ళు ఎంచుకున్నటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ నిష్పత్తి ఏందనే దాన్ని బట్టే ఈ కోర్సులకు సంబంధించినటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ తెలుగు భాషను కానీ తెలంగాణ భాషను కానీ తగ్గించేటువంటి పరిస్థితి లేదు. ఆ ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేయదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో చూస్తున్నాం కదా, ఇది అంటే రెండు కీలకంగా మనం కనిపిస్తూ ఉన్నాయి. ఒక లోకల్ మూవ్మెంట్ ఒకటి స్టార్ట్ అయిపోతుంది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి యావత్ యువత ఒకటే కోరుకుంటారు. ఇక్కడికి అనేక కంపెనీలు వస్తున్నాయి, సాఫ్ట్వేర్ జాబులు వస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, ఫార్మే. కానీ అందులో ఎవరికి వాటా ఉందంటే ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చిన వాళ్ళకు, వేరే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళ జాబులు వస్తున్నాయి తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి మాత్రం జాబులు లేవనేది క్లియర్ కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి అయినా ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయ్యి చట్టరూపం 80% తెలంగాణ ప్రజలకు వాటా లభించేలాగా ఒక చట్టం రావాల్సిందైతే జనాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. చూద్దాం ప్రభుత్వం దీనిపైన ఏమన్నా ఆలోచన చేస్తుందో లేదో.